నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. నేను గత 1 వీక్ ఆర్ 10 డేస్గా ఈ పెద్ద పెద్ద బిల్డర్స్ ఈ హై రైజ్ ప్రాజెక్ట్స్ అప్రూవల్ ఎలా తెచ్చుకున్నారు అనేదే పెద్ద ప్రశ్న. అసలు రేరా అప్రూవల్ అనేదే ఒక జోకుగా మారింది. ఈ రెరా ఎవరు హెడ్ ఉన్నాడో ఆయన ఆల్రెడీ హెచ్ఎండిఏలో ఆడుకున్నవాడే. ఆయననే రెరా చైర్మన్. అసలు ఈ పెద్ద పెద్ద బిల్డర్లు దాడి చేస్తున్నా ఎదురు దాడి చేయలేకపోతున్నారు అంటే ఆశ్చర్యకరం కదా మీకు? కానీ ఆశ్చర్యపోవద్దు. ఎవరైనా నన్ను ప్రశ్నిస్తే వాళ్లకు వాళ్ళ ప్రాజెక్టు మీద ఒక 1000 ప్రశ్నలు వేయగలను నేను. వాళ్ళ టోటల్ ప్రాజెక్టే ఇల్లీగల్ అని నేను ప్రూవ్ చేయగలను. ఎవరైనా నేను చెప్పే విషయాలపై ఎక్కువ తక్కువ మాట్లాడితే లీగల్గా వాళ్ళ ప్రాజెక్టు ఫ్రాడ్యులెంట్ అని నేను స్పాట్లో ప్రూవ్ చేస్తాను. అసలు రేరా అప్రూవల్ ఎలా వచ్చింది అని నేను తీవ్రంగా వాళ్ళపై అభియోగాలు మోపి సైలెంట్ చేసేస్తాను. అంత ఎవిడెన్స్ ఉంది నా దగ్గర. భయంకరమైన ఫ్రాడ్ జరుగుతుంది. అసలు రేరా అప్రూవలే ఫ్రాడ్యులెంట్. అసలు ఎట్లిస్తుండో రేరా అప్రూవల్? వీళ్ళ అప్రూవల్ డాక్యుమెంట్స్లో ఏముంది, ప్రాక్టికల్గా వీళ్ళు ఏం కట్టి అమ్మేస్తున్నారు అనేది రెరా చూసుకోవాల్సిన అంటే బాధ్యత రెరాదే. అంటే ఇన్వెస్టిగేట్ చేయవలసిన బాధ్యత రెరాది కాదా అని అడుగుతున్నా. నీ దగ్గరున్న రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్లో అక్కడ కన్స్ట్రక్షన్ మ్యాచ్ అవుతుందా లేదా అని ఎవరు చూసుకోవాలి? అంటే ఆథరైజ్డ్ ఏజెన్సీ ఇస్ రెరా. రెరానే తప్పులు చేస్తే ఇక నార్మల్ కస్టమర్ ఎక్కడ పోతాడు? చాలా మంది అంటున్నారు పెద్ద పెద్ద బిల్డర్స్ ఉన్నారు కదా, పెద్ద పెద్ద బిల్డర్స్ని సింపుల్ వాళ్ళ బ్రౌచర్ తీసుకొని రెరా అప్రూవల్ డాక్యుమెంట్ తీసుకొని వాళ్ళ వెబ్సైట్ని టాలీ చేస్తే అసలు టాలీ కాదు. 420 కేసు పెట్టచ్చు. ప్రతి ఒక్క ప్రాజెక్టు పై 420 కేసెస్ పెట్టచ్చు. ఇంకా పెద్ద పెద్ద కేసెస్ కూడా పెట్టచ్చు. చీటింగ్ కేసు కాకుండా పెద్ద పెద్ద ఫ్రాడ్యులెంట్ కేసెస్, పెద్ద పెద్ద చీటింగ్ కేసులు వీళ్ళపై మోపచ్చు. ఈజీ, చాలా ఈజీ. ప్రతి ఒక్క బిల్డర్పై మోపచ్చు, అంత ఈజీ. అందుకోసం ఎవరు టచ్ చేస్తలేరు. అసలు ఎన్వైర్న్మెంట్ క్లియరెన్స్ ఎట్లొచ్చింది, మున్సిపల్ క్లియరెన్స్ ఎట్లొచ్చింది, హెచ్ఎండిఏ అప్రూవల్ ఎట్లొచ్చింది, రెరా అప్రూవల్ ఎట్లొచ్చింది, ఈ 4 పాయింట్లు మనం దీన్ని గట్టిగా పట్టుకుంటే ఎవరినైనా ఉత్సవించవచ్చు. వాళ్ళ బ్రౌచర్ తీసుకొని వాళ్ళని చూసి చేయించవచ్చు. వాళ్ళ వెబ్సైట్ మీద ఏముంది, వాళ్ళ బ్రౌచర్లో ఏముంది, రెరా అప్రూవల్ ఏముంది టాలీ చేసేస్తే అయిపోయాయి, వాళ్ళ పని ఖతం. అంతే ఈజీ. అందుకోసం ఎవరు ఎక్కువ తక్కువ మాట్లాడతలేరు.
రాబోయే రోజుల్లో హై రైజెస్ పై తీవ్రమైన పెనాల్టీలు, తీవ్రమైన ఒత్తిడి ఉండి అన్ని హై రైజెస్ కుప్ప కూలిపోతాయి. ఇది ఖచ్చితంగా నేను చెప్పగలను. నా రీసెర్చ్కి, నా వీడియోస్కి తిరుగులేదు. అయితే ఇవాళ నేను ఇప్పటి వరకు ఏ ప్రాజెక్ట్స్ చేశానో ఆ ప్రాజెక్ట్స్లో అతి దారుణమైన ప్రాజెక్టు ఇప్పుడు నేను మీకు ముందు పెట్టబోతున్నాను. చాలా జాగ్రత్తగా వినండి. ఈ ప్రాజెక్టు రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అట. రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్లో ఈ ప్రీ సేల్స్ అంటే ఆ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ కాక ముందే ఆ ప్రాజెక్ట్ని అమ్మేయడం అనేది చట్ట వ్యతిరేకం. అర్థమైందా? ప్రీ లాంచెస్ అనేది రెరా మాన్యువల్లో లేవు. అయితే వీళ్ళు ప్రాజెక్ట్ కట్టే కన్నా ముందే రెరా అప్రూవల్ తెచ్చుకొని ప్రీ లాంచ్ లాగానే అమ్మేస్తున్నారు. అంటే విత్ రెరా అప్రూవల్ ప్రీ లాంచ్. మళ్ళీ రెరా ఏం బీక్తుంది? అక్కడ కూర్చున్నాడు రెరా వాడు ఏం బీక్తున్నాడు అనేది పెద్ద ప్రశ్న. రెరా అనేది ఒక డమ్మీగా మారిపోయింది. ఆ రెరా చైర్మన్ వస్తేనే నేను కళ్ళ నీళ్ళు తెప్పిస్తా. ఎవిడెన్స్ అంత బలంగా ఉంది. కుర్చీ ఊడిపోతుంది. నైంటీ 99% ప్రాజెక్ట్స్ అంత దారుణంగా ఉన్నాయి. అయితే ఇలాంటి ప్రాజెక్ట్ ఇవాళ నేను ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ డిస్కస్ చేయబోతున్నా. అది ప్రీ లాంచ్ లాగానే లాంచ్ చేస్తున్నారు. అతి దారుణమైన ప్రాజెక్టు రెరా అప్రూవ్డ్. అంటే రెరా అనే దానికి ఏ శాంక్టిటీ లేదు తెలంగాణలో అని నేను ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రూవ్ చేస్తాను. ఈ ప్రాజెక్టు మ్యాసివ్ ప్రాజెక్ట్, 58 ఎకర్స్ 56 ఎకర్స్ ప్రాజెక్ట్. బద్వేల్, రాజేంద్ర నగర్. మన ఆక్షన్ అయినాయి కదా. వీళ్ళ ఆక్షన్ యావరేజ్ 25 to 30 crores per acre. వీళ్ళ యావరేజ్ ల్యాండ్ ప్రైస్, ల్యాండ్ పార్సల్ ఆప్షన్లో కొనుక్కున్నారు వీళ్ళు. అయితే ఇవాళ మనం డిస్కస్ చేయబోయే ప్రాజెక్టు చాలా మ్యాసివ్. నేను ఫ్లాట్స్ కవర్ చేస్తా, ఇండిపెండెంట్ విల్లా కవర్ చేస్తా. దీనివల్లనే జనాలకు లక్షలు మిగులుతాయి. ఈ ప్రాజెక్టు దిక్కు కూడా చూడకండి మీరు. నేను తీవ్రంగా హెచ్చరిస్తున్నా. రెరా అప్రూవల్ తీసుకొని ప్రీ లాంచ్ చేసిన దరిద్రపు గొట్టు ప్రాజెక్ట్ ఇదే. రెరా అప్రూవల్ తెచ్చుకొని ప్రీ లాంచ్ ఎట్లా చేస్తావు? నేను సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నా. రెరా వాడు ఏం బీక్తున్నాడు? అంటే రెరా అనేది ఒక డమ్మీ సర్టిఫికేట్ మాత్రమే అని ప్రూవ్ చేస్తాం. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే ప్రాజెక్ట్ ద ప్రెస్టీజ్ బెలాజియో. ఏమది? ద ప్రెస్టీజ్ బెలాజియో. జియో కాదు, జియో. సరిగ్గా పలకాలి. ఇది బద్వేల్. ఎక్కడుంది ఇది? రాజేంద్ర నగర్, బద్వేల్. ఆక్షన్ అయిన ల్యాండ్స్. అయితే ఇక్కడ ఈ ఏరియా మొత్తం, ఈ బద్వేల్లో ఈ గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఏమేమి ఉన్నాయో అవన్నీ అమ్ముదామని ట్రై చేసింది లాస్ట్ గవర్నమెంట్. కానీ ఇక్కడ ప్రైస్ సరిగ్గా రాకపోవడంతో కొద్దిగా కూల్ డౌన్ అయింది. గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది. ఈ బద్వేల్లో ఫస్ట్ మనము
ఫ్లాట్స్ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ ప్రెస్టీజ్ బెలాజియో రాజేంద్ర నగర్ ప్రాజెక్ట్లో ఈ టవర్స్ నిర్మిస్తున్నారు. నోట్ చేసుకోండి, ఎంత దారుణంగా ఉంటుందో. మైండ్ బాగ్లింగ్ ప్రాఫిట్స్. చెత్త ల్యాండ్లో పెద్ద బిల్డింగ్లు కట్టి, చెత్త ఏరియాలో పెద్ద బిల్డింగ్లు కట్టి, పెద్ద పెద్ద గ్రీకో రోమన్ పేర్లు పెట్టి అందరికీ అంటించే ప్రయత్నమే చేస్తున్నారు. దయచేసి గమనించండి, ఇది సేఫ్ ప్లేస్ కాదు. పెద్ద పెద్ద మోడర్న్ వెంచర్స్ కట్టే స్థలమే కాదు. దీని పేరు ద ప్రెస్టీజ్ బెలాజియో. (32 acres) లో ఇది టోటల్ 56 acres ప్రాజెక్టు. దీంట్లో 32 acres వీళ్ళు ఫ్లాట్స్ కడుతున్నారు, హై రైజెస్ కడుతున్నారు. ఎన్ని హై రైజెస్ కడుతున్నారు? 13 టవర్స్ కడుతున్నారు. ఓకేనా? 13 టవర్స్ కడుతున్నారు. అయితే ఒక్కొక్క టవర్లో 41 ఫ్లోర్స్ ఉంటాయి. G+41 ఫ్లోర్స్. ఇది నేను చూసిన దాంట్లో అతి చెత్త ఏరియాలో అతి ప్రీమియం రేట్స్ పెట్టి అమ్మేసే ప్రయత్నం ద ప్రెస్టీజ్ బెలాజియో అనే ప్రాజెక్టు జరుగుతుంది. జాగ్రత్తగా నోట్ చేసుకోండి. 32 acres ల్యాండ్లో ఈ ప్రాజెక్ట్ వస్తుంది. ఫ్లాట్ ప్రాజెక్ట్స్ అంటే టవర్ ప్రాజెక్టు. 13 టవర్స్ వస్తున్నాయి. ఒక్కొక్క టవర్లో G+41 ఫ్లోర్స్ ఉంటాయి. దీని టోటల్ ఎస్ఎఫ్టి, ల్యాండ్ ఎస్ఎఫ్టి ఫర్ టవర్స్ 32 acres 13,93,920 square feet. ఈ ప్రెస్టీజ్ బెలాజియో ప్రాజెక్ట్లో దరిద్రం ఏమంటే, దీంట్లో టోటల్ ల్యాండ్ యొక్క ప్రొజెక్షన్ ఒక్కొక్క సైట్లో ఒక్కొక్కలా ఉంది. 56 acres అని ఒక సైట్లో, 62 acres అని ఒక సైట్లో, 64 acres అని ఒక సైట్లో అయితే 68 acres. ఒరిజినల్ 56 ఉన్నది 62, 64, 68. రెరా అప్రూవ్డ్. రెరా అప్రూవల్ వస్తే దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏముండవా? 56 నుంచి 68 acres వరకు ఏమన్నా చెప్పేస్తావని. చాలా మంది బాగా వాగుతున్నారు. ఇప్పుడు ఇదే నేను ఆన్లైన్ చూపిస్తా నేను 56 acres ఉన్న ప్రాపర్టీని 62, 64, 68 వరకు నోటికి వచ్చిన ఎకర్స్ చెప్పేస్తున్నారు. నేను పక్కా తీస్తే 32 acres లో ఇది అలొకేటెడ్ ఫర్ టవర్స్. 13 టవర్స్, 41 ఫ్లోర్స్, 4,528 ఫ్లాట్స్. మ్యాసివ్. అంటే నేను ఎన్వైర్న్మెంట్కు తలుచుకుంటే భయం అవుతుంది ఇలాంటి ప్రాజెక్ట్స్ చూస్తే. 32 acres లో 4,528 ఫ్లాట్స్ కడుతున్నాడు. ఒక్క టవర్లో 350 ఫ్లాట్స్. అంటే ఇది స్లమ్, హై రైజ్ స్లమ్ అంటారు దీన్ని. ప్రాజెక్ట్ అన్నారు, లగ్జరీ లివింగ్ అన్నారు, హై రైజ్ స్లమ్. ఇది హై రైజ్ స్లమ్. ఇక్కడ ఒక్కొక్క ఫ్లాట్ మీరు కాస్ట్ చూసుకుంటే 2 BHK 8 crores to 1 crore,
3 BHK 1 crore to 1.65 crores, and above అంటే 5 BHK 4 BHK 2.2 to 2.30 crores. 4 BHK 2 to 2.30 crores. 3 BHK 1 crore to 1.65 crores. 2 BHK 80 lakhs to 1 crore. ఇప్పుడు ఈ 13,93,920 SFT ఉన్న స్థలంలో వీళ్ళు ఎంత కడుతున్నారు మీరు అసలు ఇమాజిన్ చేసుకుంటేనే మీకు కోపం వచ్చి, ఇది స్లమ్ కన్నా ఘోరం. ముంబైలో స్లమ్స్ ఉంటాయి కదా, స్లమ్ లాగా కడుతున్నాడు. అంతస్తు పై అంతస్తు కడుతున్నాడు. ఎంత కడుతున్నాడు అంటే 13,93,920 SFTలో సారీ 1 crore 13 lakhs 1 crore 13 lakhs చిల్లర SFT కట్టేస్తున్నాం. 13 lakhs SFTలో 1 crore 13 lakhs SFT అంటే 10x. ఇది కాకుండా అమ్యూనిటీస్కి కట్టేస్తున్నాడు. మరి యూడిఎస్ కథ ఏమి? భయంకరమైన నెగటివ్ యూడిఎస్. ప్రెస్టీజ్ బెలాజియో ఏమనాలే? ప్రెస్టీజ్ బెలాజియో భయంకరమైన నెగటివ్ యూడిఎస్. అంటే మీరు ఎన్ని కోట్లు పెట్టుకొని ఇక్కడ ఫ్లాట్ కొన్నా మీకు ఒక్క ఇంచ్ జాగా కూడా మీకు రాదు. 1 crore 13 lakhs ప్లస్ బిల్టప్ ఏరియా. ఎఫ్ఎస్ఐ అనేది కాన్సెప్టే లేదు. నీ ఇష్టం వచ్చినట్టు కట్టుకో. 1000 గజాలలో కూడా 1,00,000 SFT కట్టుకో. 10x. ముంబైకి 3 times. ముంబై అటువంటి సిటీకి 3 times ఎక్కువ కట్టేస్తున్నారు ఈ ప్రాజెక్ట్లో. దారుణమైన ప్రాజెక్ట్. ఇప్పుడు మనం కాస్టింగ్ చూసుకుందాం. అసలు ఈ ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత, వీళ్ళు అమ్ముతున్నారు ఎంత అని చూస్తే స్టన్ అయిపోతారు మీరు. టోటల్ ల్యాండ్ కాస్ట్ ఫర్ టవర్ ప్రాజెక్ట్. ఇక్కడ రెండునే, ఒక టవర్ ప్రాజెక్ట్ ఉంది, ఒక విల్లా ప్రాజెక్ట్ ఉంది. ఇప్పుడు నేను డిస్కస్ చేసేది ఓన్లీ టవర్స్ అంటే ఫ్లాట్స్ ప్రాజెక్ట్ మాత్రమే. అది 32 acres. ల్యాండ్ కాస్ట్ 960 crores. Cost of construction for 13 towers is 1,358 crores. 960 crores plus 1,358 crores. వీళ్ళు ఈ ఫ్లాట్స్ అమ్మే ధర టోటల్ 2, 3 and 4 BHK is 6,792 crores. టోటల్ ఫ్లాట్స్ సేల్ చేస్తే 6,792 crores వస్తాయి వీళ్ళకి. వీళ్ళ నెట్ ప్రాఫిట్ అప్రాక్సిమేట్లీ 4,500 crores. ఇదంతా ప్రీ లాంచ్ లాగానే అమ్మేస్తున్నారు. ఇది రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ కదా. దీంట్లో ఒక దారుణమైన నేను విషయం చెప్తాను, స్టన్ అవుతారు. దీంట్లో 1 BHK కూడా ఉన్నాయట. అది ఎక్కడ మెన్షన్ చేస్తలేడు. ఉట్టి వెబ్సైట్లో 1 BHK 80 lakhs సోల్డ్ అవుట్. 1 BHK వాళ్ళ సైట్లో 1 BHK 80 lakhs సోల్డ్ అవుట్, కంప్లీట్ సోల్డ్ అవుట్. ఇది ప్రీ లాంచ్ కాకుండా ఏం లాంచ్? బిల్డింగ్ ఎక్కడ ఉంది చూపియండి. 1 BHK 1 BHK ఫ్లాట్సే ఎక్కడ మెన్షనే లేదు. వెబ్సైట్లో 1 BHK 80 lakhs సోల్డ్ అవుట్.
2 BHK ఉన్నాయి, 3 BHK ఉన్నాయి, 4 BHK ఉన్నాయి, కానీ 1 BHK 80 lakhs అట సోల్డ్ అవుట్ అట మొత్తం. 1 BHK ఎక్కడ ఉంది వీళ్ళ ప్రాజెక్ట్ రిపోర్ట్లో అంటే ఎక్కడ లేదు. అంటే బిల్డింగ్లో ఎక్కడనో 1 BHK కట్టేసి అమ్మేస్తున్నారు. అంటే ఇది పక్కకు మందు తాగేటప్పుడు స్నాక్స్ లాగా 1 BHK కట్టి ఎక్స్ట్రా మార్జిన్కి అమ్మేస్తున్నారు. బ్రౌచర్లో ఎక్కడ లేదు. సైటులో 1 BHK 80 lakhs సోల్డ్ అవుట్ అని రాస్తుంది. రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్. ఈ రెరా ఏం చేస్తుంది? వాళ్ళని రమ్మని చెప్పండి. రెరా ఎట్లనైనా అప్రూవల్ ఇచ్చేది. ఎంతమంది బలైపోతారని అడుగుతున్నా. అందరు షేర్ చేయండి ఈ వీడియో. రెరా అప్రూవల్ అనేది మోస్ట్ ఫ్రాడ్యులెంట్ థింగ్. ఇప్పుడు పేపర్ మీదనే అంతే, పేపర్ టైగర్. రెరా వల్ల ఏ సెక్యూరిటీ లేదు. రెరా వల్ల ఏ సెక్యూరిటీ లేదు, ఏ లా వీళ్ళని ఆపలేదు. రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్లో ప్రీ లాంచ్ ఎట్లా చేస్తావు? 1 BHK సోల్డ్ అవుట్ అని ఇట్లా రాస్తావు. ఫస్ట్ దీని క్వశ్చన్ ఆన్సర్ చేయాలి ప్రెస్టీజ్ గ్రూప్ వాళ్ళు. తర్వాత ఆయనక చూసుకుందాం ఏమవుతుంది. 1 BHK సోల్డ్ అవుట్ అని ఇట్లా చెప్తావు ప్రాజెక్ట్ లాంచ్ కాక ముందే. ఇది ప్రీ లాంచ్ కాదా? మంచి మార్గం చాలా దారుణంగా ఇన్వెస్టిగేట్ చేస్తుంది. నేను ఇంకా వ్యూవర్స్కి టోటల్ డీటెయిల్స్ చెప్తలేదు. అంటే అమ్యూనిటీస్ డీటెయిల్, ఇవన్నీ డీటెయిల్స్ మీకు చెప్పినంటే గుండెపోటు వస్తుంది. అవన్నీ క్యాల్కులేషన్ చేయలేను, ఇంకా నా దగ్గర ఉన్నాయి, చేస్తలేను నేను. అవి చేసినామంటే మీరు అయిపోయి ఫట్ అయిపోతాం. ఇక్కడికే -UDS, హ్యూజ్ -UDS. అంటే 1 BHK మెన్షన్ చేయకుండానే అమ్మేసినట, సోల్డ్ అవుట్. సైట్లో వస్తుంది 1 BHK సోల్డ్ అవుట్. బ్రౌచర్ లేదు, ప్రాజెక్ట్లో లేదు. ఒక చోటేమో 56 acres, ఇంకోటేమో 62 acres, 64 acres, 68 acres. ఒక్కొక్క సైట్లో ఒక్కొక్క ఎకర్స్. అంటే ప్రాజెక్ట్ 56 acres, 68 acres. రెరా వాళ్ళే చెప్పాలి ఏం యాక్షన్ తీసుకుంటారు, ఎవరు కంప్లైంట్ చేస్తున్నారు, ఎంతమంది బలైపోతారు, అసలు ప్రాజెక్టు ఎంత ఏరియాలో కడుతున్నారు. ఫస్ట్ క్లారిఫికేషన్ లేదు. అయిపోయిందా? ఇప్పుడు విల్లాస్కి వద్దాం. ఇక్కడ ఎంత దారుణం ఉందో నేను చూపిస్తాను. విలాస్ ప్రాజెక్ట్ 24 acresలో ప్రాజెక్ట్ ఉంది. ఇక్కడ 119 యూనిట్స్ కడుతున్నారు. ఎంత కడుతున్నారు? 119 యూనిట్స్. 10,45,440 స్క్వేర్ ఫీట్లో ఈ విల్లాస్ కడుతున్నారు. 119 యూనిట్స్. ఇక్కడ అప్రాక్సిమేట్గా 500 నుంచి 770 yards వరకు ఒక్కొక్క విల్లా ఉంది. అంటే 3, 4 and 5 BHK. 3, 4 and 5 BHK విల్లాస్. 2 floor to 3 floors విల్లాస్. ఇవన్నీ నేను డీటెయిల్లో పోతలేను. డీటెయిల్లో పోతే వీడియో 1.5 hours అవుతుంది. ఓన్లీ దిస్ ప్రాజెక్ట్. వీళ్ళ దగ్గర 3, 4 and 5 BHK విల్లాస్ ఉన్నాయి. 500, 550 yards to 770 yards వరకు ఒక్కొక్క విల్లా ఉంది. ఈ 5 bedroom విల్లా తీసుకుంటే 3 floors ఉంది పెద్ద విల్లా. మనము ఈ 5 bedroom హాల్ కిచెన్ ఎంతలా అమ్ముతున్నారు నేను జస్ట్ జనరల్ క్యాల్కులేషన్ వేసిన. ఇప్పుడు టోటల్ 119 యూనిట్స్ ఉన్నాయి. దాంట్లో 3 bedroom ఉన్నాయి, 4 bedroom ఉన్నాయి, 5 bedroom విల్లాస్ ఉన్నాయి. నేను 5 bedroom విల్లా జస్ట్ మీకు డేటా చెప్తా, మీరు స్టన్ అయి కింద పడిపోతారు. రియల్ ఎస్టేట్లో మార్జిన్స్ 15 to 20% ఉన్నాయా? జనరల్ క్యాల్కులేషన్ మీ బ్రౌచర్ క్యాల్కులేషన్లోనే లేచిపోతారు మీరు. ఇంకా అస్సలు క్యాల్కులేషన్ పోతే మీరు ఎన్ని కోట్లు సంపాదిస్తున్నారు జనాల చెవిలో పువ్వు పెట్టి ఇది ప్రూవ్ చేస్తుంది.
5 bedroom హాల్ కిచెన్ 772 yards లో ట్రిప్లెక్స్ అంటే 3 floors లో కడుతున్నారు. ఇక్కడ ఒక్కొక్క విల్లా అంటే 5 BHK విల్లాకి ల్యాండ్ కాస్ట్ 4.7 crores అప్రాక్సిమేట్ 4.5 to 4.7 crores ఉట్టి ల్యాండ్ కాస్ట్. కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ 1 crore. ల్యాండ్ కాస్ట్ 4.5 to 4.7 crores. Construction cost 1 crore. Total villa cost for 5 BHK is 5.7 crores, not more than that. 5.5 to 5.7 crores. వీళ్ళ సెల్లింగ్ లిస్ట్ ప్రైస్ ఎంత తెలుసా? స్టన్ అవుతారు. లిస్ట్ ప్రైస్ ఫర్ 5 BHK villa with 772 yards is 21 crores. వీళ్ళ ల్యాండ్ కన్స్ట్రక్షన్ కాస్ట్ 5.7 crores. విల్లా ల్యాండ్ కాస్టే ఎక్కువ, 80% ల్యాండ్ కాస్ట్ 5.7 crores. 1 crore rupees construction cost. 5.7 crores. 4.7 plus 1 crore, 5.7 crores విల్లా కంప్లీట్ అయ్యి ఆ 5 కూడా కాదు వీళ్ళ మనం వేసుకునే లెక్క 5.7 crores ఒక విల్లా రెడీ అయితే అమ్మేది 21 crores. Five times profits. 5 times. ఈ 119 విల్లాస్ కి వీళ్ళకి యావరేజ్ 1.2 crores వేసుకుంటే కూడా 1500 crores ప్రాఫిట్ విల్లా మీద. నా ప్రకారము వీళ్ళ ప్రాఫిట్ 1800 crores ఉంటుంది. మోడరేట్గా వేసుకుంటే 1500 crores. ఫ్లాట్స్ మీద ప్రాఫిట్ 4500 crores. సో టోటల్ ఈ 56 acres ప్రాజెక్ట్లో మనము వీళ్ళ ప్రాఫిట్ చూసుకుంటే 6000 crores ఆన్ పేపర్. 1 bedroom hall kitchen sold out at 81 lakh per flat. 80 లక్షలు సింగిల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ సోల్డ్ అవుట్ బిఫోర్ ప్రాజెక్ట్ ఇస్ లాంచ్డ్. ఇది రెరా అప్రూవ్డ్ అట. రెరా అప్రూవ్డ్లా ప్రీ లాంచెస్ లేవు. నీవు అంత దారుణంగా వెబ్సైట్లోనే రాసినావంటే నువ్వు వీళ్ళ విచ్చలవిడితనము కరప్షన్ అనేది ఎట్లుందో రెరా సర్టిఫికెట్కి మన వాల్యూ ఉందా లేదా మీరే డిసైడ్ చేసుకోవాలి. నేనేం చెప్పదలుచుకోలేదు. టోటల్ ప్రాజెక్టుల ప్రాఫిట్ 6000 crores అని చెప్తున్నారు. నా ప్రకారం ఈ ప్రాజెక్ట్లో ప్రాఫిట్స్ 7400 crores. ఒక్క ప్రాజెక్ట్ 56 acres తీసుకొని కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ ఇచ్చేసి అన్ని చేస్తే 7400 crores నా ప్రకారం వీళ్ళ దగ్గర ప్రాఫిట్స్. బుక్ మీద 6000 కోట్లు ప్రాఫిట్. రెరా అప్రూవ్డ్ టోటల్ వయలేషన్, ఎన్వైరన్మెంట్ వయలేషన్, హెచ్ఎండి వయలేషన్, మున్సిపల్ వయలేషన్, అన్ని వయలేషన్స్ ఈ ప్రాజెక్ట్. టోటల్ ప్రాజెక్ట్ నేను చెప్పదు నా నోడతాను కానీ టోటల్ బ్రైబ్డ్, మొత్తం బ్రైబే. భయంకరమైన ప్రాజెక్టు తీసుకున్నారంటే మునిగిపోతుంది. ఫస్ట్ సైట్స్ చూస్తే కంపేర్ చేసుకుంటే మీరు ఇంకోసారి ప్రాజెక్ట్ దరిదాపులకు పోదు. 56 acres to 68 acres ఇష్టం వచ్చినట్టు రాసుకుంటారు. సేఫ్గా ఉండాలని వీడి దగ్గర 56 అని రాసేసుకోండి. మీరు వేరే సైట్స్కి పోతే కూడా 62, 64, 68 acres కూడా ఉంది టోటల్ ఏరియా.
అసలు ఆక్షన్ అయితే వీళ్ళకి దక్కిన రేట్ ఏమో ఇవ్వండి. అసలు ఈ ల్యాండ్ ఎట్లా వచ్చింది వీళ్ళ పేరున అనేది కూడా, ఇది సెకండ్ హ్యాండో, అసలు ఈ ల్యాండ్ ఆక్షన్లో తీసుకున్నారో ప్రైవేట్ ప్రాపర్టీనో, అసలు ఎట్లా అంటే సెకండ్ హ్యాండ్ రెండో చేయి మారిందో, అసలు ఒరిజినల్ వీళ్ళ ఆక్షన్ రేట్ ఏమో టోటల్ కన్ఫ్యూజన్ ఉంది. టోటల్ ఏరియా కన్ఫ్యూజన్ ఉంది, వీళ్ళ ఆప్షన్ రేట్ కన్ఫ్యూజన్ ఉంది, వీళ్ళ అక్వజిషన్ రేట్ కన్ఫ్యూజన్ ఉంది, వీళ్ళ సెల్లింగ్ రేట్ కూడా టోటల్ కన్ఫ్యూజన్ ఉంది. ఇది మ్యాసివ్ ప్రాజెక్ట్, రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్. దయచేసి ప్రెస్టీజ్ బెలాజియో అనే ప్రాజెక్టు దరిదాపులకు పోకండి. ఇది అతి దరిద్రమైన ఏరియాలో, అంటే ఏ సేఫ్టీ లేని ఏరియాలో ప్రీమియం ప్రాపర్టీస్ అని చలామణి చేసి అమ్మేసేయడానికి ట్రై చేస్తుంటారు. వాళ్ళ వెబ్సైట్ చూసే మీరు ప్రశ్నించండి, సార్ మరి రెరా అప్రూవ్డ్లో మీరు 1 BHK అమ్మే సోల్డ్ అవుట్ అని ఎట్లా రాస్తారు అని ఒక్క ప్రశ్న వేయండి. ఇంకో ప్రశ్న అండి, మీ దాంట్లో 56 acres ఉన్నప్పుడు అన్ని సైట్లో 68 acres వరకు ఎట్లా క్లెయిమ్ చేస్తున్నారు? ఇది లీగలా అని ఒక్క ప్రశ్న వేస్తే వీళ్ళ దగ్గర జవాబు ఉండదు. మీరు ఇమాజిన్ చేయండి, 4500 ఫ్లాట్స్ అంటే ఇంటూ 4 చేసుకోండి. అంటే నియర్లీ టోటల్ ఈ ప్రాజెక్ట్లో 23,000 మెంబర్స్ ఉంటారు. ఈ ప్రాజెక్ట్లో 23,000 మెంబర్స్ ఉంటారు. 23,000 మెంబర్స్కి ఎమ్యూనిటీస్ ఏమి ఇస్తున్నారో ఒకసారి అడగండి. ఎన్ని స్విమ్మింగ్ పూల్స్ ఇస్తున్నారో అడగండి. ఎన్ని బ్యాడ్మింటన్, ఎన్ని వాక్వేలు, ఎన్ని పార్కింగ్ ఎట్లా ఇస్తున్నారో అడగండి. అసలు అప్రూవల్ ఎట్లొచ్చిందో దేవునికి దండం పెట్టుకోవాలి. దయచేసి ప్రెస్టీజ్ బెలాజియో వాళ్ళని ఈ ల్యాండ్ అక్విజిషన్ దగ్గర నుంచి ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ హ్యాండ్ ఓవర్ వరకు అసలు అంటే ట్రాన్స్పరెంట్గా సిస్టమ్ ఎక్కడుందో ఒకసారి అడగండి. దయచేసి ఈ ప్రాజెక్టు దిక్కు పోకండి అని మంచి మార్గం అడ్వైస్ ఏమంటే ఈ ప్రాజెక్టు దిక్కు తొంగి కూడా చూడకండి. హెవీ మైనస్ యూడిఎస్ ప్రాజెక్ట్ విత్ అంటే రెరా అప్రూవల్ అనేది ఈ ప్రాజెక్ట్ రావద్దు నా ప్రకారం. ఇప్పుడు కూడా క్యాన్సిల్ చేయాలి రెరా అప్రూవల్. కంప్లైంట్ చేస్తే క్యాన్సిల్ అయిపోతారు రెరా అప్రూవల్. ప్రాక్టికల్గా సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారము రెరా అప్రూవల్ క్యాన్సిల్ చేయాలి. ఇలాంటి ప్రాజెక్ట్ ఎట్లా లాంచ్ చేస్తున్నారు అనేది నా ఫస్ట్ ప్రశ్న. అంత కేర్లెస్నెస్ ఎందుకు అని నేను రెండో ప్రశ్న. దయచేసి అందరూ ఈ ప్రశ్నలు వేయండి, ఈ ప్రాజెక్టుకు దూరం ఉండండి. మీకేమన్నా డౌట్లు ఉంటే ఈ ప్రాజెక్ట్ వాళ్ళకే ఫోన్ చేసి అడగండి. మరి మీ సైట్లోనే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వేరే సైట్లో మీరు థర్డ్ పార్టీలో అన్ని ఇష్టం వచ్చినప్పుడు రాసినప్పుడు కస్టమర్ దేన్ని నమ్మాలి అని అడగండి ఒకసారి. జవాబు కరెక్ట్ వస్తే మీ అదృష్టం బాగుంటే మీరు తీసుకోరు. మీ అదృష్టం బాగాలేక దీంట్లో తీసుకున్నారంటే దేవుడే రక్షించాలి అని కోరుతూ, మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని మీరు ప్రోత్సహిస్తారు అని నమ్ముతూ నమస్కారం.